డైలాగ్స్ యావరేజ్. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్తో ఉండాలి. హరిశంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, లిటరల్లీ తలగానే వచ్చింది, లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా. లిటరల్లీ ఐమ్ లాస్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. ఇంకా నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. రేడ్ మూవీ రీమేక్ అన్నా కానీ రేడ్ మూవీ రీమేక్ అంతా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా రేడ్ అనే కాన్సెప్ట్, ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్కటి తీసుకున్నారు. అండ్ అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సాంగ్స్ ఒకటి నల్లంచు తెల్లచీర సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ మాస్ సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్. ఈ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంట్రీ ఒక ఎనర్జీలో ఉంటుంది, మనకి కంప్లీట్ హై ఇస్తుంది. ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పాటలే అన్న, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ది ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఇందులో సునీల్ పేరు సత్య. ఆ ట్రాక్ అంతా హీరోయిన్ ఇంప్రెస్ చేయడము, వాళ్ళ ఇంట్లో పాటలు పాడి సేమ్ అంటే సిమిలర్గా తీసాడు, ఆల్మోస్ట్ సిమిలర్ తీసాడు. అంటే ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫర్ చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంకెంతెంత తీస్తారు, ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్ అది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని తీసిపడేసాను ఈ సినిమాల్లోంచి అన్నట్టు అనిపిస్తుంది. అంత క్రింజ్ క్యారెక్టర్ చమ్మక్ చంద్ర అయితే మాత్రం. ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ నాయనమ్మ, అది లవ్ ట్రాక్ ఒకటి, అంతా క్రింజ్ అనిపిస్తుంది మనకి, చాలా క్రింజ్ అనిపిస్తుంది. రైడ్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో తగ్గిపోతుంది అక్కడ. హీరోయిన్ చాలా బాగుందన్న. హరిశంకర్ డైరెక్టర్ గారు అయితే ఒక మంచి మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి అందమైన అమ్మాయిని ఇచ్చారు. డ్యాన్స్ బాగా చేస్తుంది. సిద్ధన్న ఎంట్రీ అయితే హైలైట్ ఉంటుంది దీంట్లో. ఏదైనా ప్లస్ అంటే సిద్ధన్న డైలాగ్స్ చాలా బాగున్నాయి, డెలివరీ బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అదే పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. జగపతి బాబు గారు కూడా బాగా చేశారు. మన రవితేజ అన్న ఎంట్రీ బాగుంటుంది. కొద్దిగా లాగ్ ఉందన్న ఫస్ట్ హాఫ్లో, బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా ఓకే. బట్ చూడాలి, జనాలు కూర్చొని చూడగలరనేది జనాల్ని పరీక్షించినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ స్టోరీ అంటే చూస్తేనే తెలుస్తుంది అన్న. నాకు నచ్చింది అయితే నేను చెప్పిన. ఏమో కష్టమే అనుకుంటా. ఓకే, మరీ బ్యాడ్ ఏం లేదు. సో న్యాచురల్గా ఎలా చేశారో అలానే చేశారు తను. సో హరిశంకర్ గారు అయితే మంచి ఒపీనియన్ ఉండే, రీమేక్ మానేస్తే మంచిది అనిపించింది. ఓన్ కంటెంట్తో బాగా చేస్తే బాగా అనిపించింది. తనకు ఆల్రెడీ తనే చెప్పారు, కానీ మేబీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్లో చూపించాలని అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఓజీ ఎందుకు ఉంటుంది, ఓజీ తీస్తలేడు కదా ఉస్తాద్ భగత్ సింగ్. లేదు అక్కడ మరి చూడాలి, అది ఓన్ స్టోరీ కదా, రీమేక్ అయితే కాదు కదా. బట్ ఓకే, పర్వాలేదు. డాన్స్ ఉంది కానీ కొరియోగ్రఫీ అంత బాగానే ఉంది కానీ నాట్ అట్రాక్టివ్ ఉంది. ఏదండి అంటే అది 90s 80s 90sలో తీసిన మూవీ లాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా బాగానే ఉంది. కాంబినేషన్ అసలు హీరోయిన్ నప్పలేదండి. డైరెక్టర్ను ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది. హరీష్ శంకర్ గారును ఇంత మాస్ మహారాజా కీను ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనుకున్నాము. ఏదండి షాక్ అని చెప్పలేము, వన్ టైం వాచ్ అంతే. రెండోసారి అట్రాక్టివ్గా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాము. ఈడియట్ సినిమా అయితే నేను 7 సార్లు చూశాను నేను. అలాగా ఒక రోజు తప్పితే ఒక రోజు, బట్ అలాగేం అవ్వలేదు. అది ఎక్స్పెక్టేషన్. గబ్బర్ సింగ్ అంటారా, ఇక్కడే నేనేమో లైన్లు కాసి కొట్టుకొని తీసుకున్నాము. అది లేదు, అప్పులు లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను తప్పితే మళ్ళీ వెళ్దామని రెడీ అయిపోయింది నేను. కానీ అంత అలా లేదు. సాంగ్స్ నాట్ అట్రాక్టివ్ అండి, సాంగ్స్ అంత బాగాలేవు అంతా. ఏదండి సిద్ధు గెస్ట్ అపీరియన్స్ వస్తాడు.
సిద్ధు జనరల్గడ్డ వచ్చేసి ఒక ఫైట్లో వచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. ఫస్ట్ 2-3 డైలాగులు ఉంటాయి. 24 క్యారెట్ గోల్డ్ చూసానరా కానీ 24 క్యారెక్టర్ చూడలేదు అన్నారు. వావ్, ఈ సినిమా అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం కానీ అది ఏదండి గోల్డ్ అనేసి చెప్పలేము, బట్ నాట్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అంటే చూడొద్దు వద్దురా అంటే చూస్తాను అన్నాడు, ఎంత దిగింది, బయటికి రావడానికి టైం పడుతుంది అంతే. బాగాలేదు, లోపలేం లేదు, డొల్ల ఏమి లేదు. ఆయన చాలా బాగా చేశారండి, ఆయనది చాలా బాగుంది. బీజిఎం కొంచెం లాగ్ ఉంది, ఫైట్స్ కూడా అంత బాగాలేవు, పర్లేదు ఓకే. చాలా ఆర్డినరీగానే ఉంది, బిలవ్ ఏం లేదండి. సినిమా రేపు ఎవరెన్ని చెప్పినా రేపు మార్నింగ్ తెలిసిపోద్ది కదా. అసలు మనం నేను ఒకరిని చెప్తే డౌన్ అయిపోవడము, లేకపోతే ఒకరు చెప్తే పైకి రావడం ఏముండదు కదా. యాజ్ ఏ కామన్ ఆడియన్గా నేను 35 ఇయర్స్ నుంచి మూవీస్ చూస్తూనే ఉన్నాను, కానీ వెళ్ళిపోదాము ఇంకా బోరింగ్ అన్నట్టే ఉంది. కానీ సాంగ్స్ కూడా చుట్టేశారండి అంతే. మామూలుగా ఆడియో పెట్టామో కానీ స్క్రీన్లో మళ్ళీ చూడాలి అని. ఫైట్లు అంతా రొటీన్ అండి అంతే, ఏం డిఫరెంట్ ఏం లేదు. ఒక క్యామియో కూడా ఉంది కానీ ఎంట్రీ వరకు ఓకే, తర్వాత ఏదో 2 ఫైట్లు కొట్టేసి వెళ్ళిపోతాడు అంతే. 2 మినిట్స్ అంతే, బిలో యావరేజ్ అండి, బిలో యావరేజ్. సజెస్ట్ చేయనండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఓటీటీ అవైలబుల్ ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళి మీరు చూసేంత వర్త్ అనేం కాదు. సినిమా పర్లేదు బ్రో, ఒకసారి చూడొచ్చు. సినిమా పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ హీరో చేసే తప్పేంటంటే ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ప్రేక్షకులతో కూర్చొని సినిమా చూడరు, అక్కడ ల్యాప్టాప్లో చూస్తారు సినిమాని. ల్యాప్టాప్లో సినిమా చూస్తే అసలు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, అలాగే హీరో గారు కానీ, లేకపోతే దాని ఏమంటే డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, వీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి. ఎంతసేపు రివ్యూవర్లు తిరిగితే ఏమీ రాదు. రివ్యూవర్లకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమీ ఇవ్వట్లేదు కదా. సినిమాలో ఏం నచ్చిందంటే సినిమాలో డైరెక్షన్ నచ్చింది, సినిమాలో స్టోరీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నా వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే సినిమా ఒకసారి చూడొచ్చు బ్రో. కాకపోతే వీళ్ళు చేసే తప్పేంటంటే సినిమాని ప్రేక్షకులతో కలిసి చూడరు. సినిమా ప్రేక్షకులతో కలిసి చూస్తే డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, హీరోలకు కానీ ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇప్పుడు 3 గంటలు సినిమా ప్రేక్షకులు ఏం రియాక్ట్ అవుతున్నారు, దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలిసిద్ది. ప్రేక్షకులతో కూర్చొని సినిమా చూడాలి. ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అందరూ. అది నేను చెప్పేది. ఈ సినిమా అయితే దాదాపు ఒక 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా సినిమా చెప్పాను కదా బ్రో, ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.